వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా. ఈ శుభదినాన ప్రతి ఉదయం బెతెస్దా ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనలందరినీ దర్శిస్తూ ఉన్నాడు. శ్రేష్టమైనటువంటి వాగ్దానములు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనందరి ప్రాణాత్మ దేహములను తెప్పరిల్లించు ఉన్నాడు. ఈ శుభదినాన్ని కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. యెహోవాతో వాదించువారు నాశనమగుదురు, పరమండలములో నుండి ఆయన వారిపైన ఉరుము వలె గర్జించును, లోకపు సరిహద్దులలో ఉండు వారికి ఆయన తీర్పు తీర్చును, తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును, తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగ చేయును. దేవుడు ఎవరినైతే ఎన్నుకున్నాడో, ఎవరినైతే అభిషేకించాడో వారికి అధిక బలమును, అధిక జ్ఞానమును, అధికమైన కృపను, అధికమైన దీవెనను, అధికమైనటువంటి ఆశీర్వాదములను దేవుడు కలుగ చేయబోతున్నట. ఎప్పుడు అనంటే ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఈ వాగ్దానములు నెరవేర్చి ఆయన పిల్లలమైన మన మీద దయచూపవలనని మరలా ఆయన మనస్సు మార్చేసుకున్నాడు. దేవునికి మన మీద కోపం వచ్చినా కూడా మరలా ఆయన జాలి పడుతూ ఉన్నా అంట ప్రియులారా. అందుకు జాలిపడి ఏం చేస్తా అంట, ఇంకో అధికారం ఇస్తా అంట. ఇప్పుడు మనం చదువుకున్న మాట ఏంటి? ఆయన తాను అభిషేకించిన వానికి అధిక బలం. మన పక్కన ఎవరికైనా బలం ఉండొచ్చు, వారికంటే అధిక బలం. మన పక్కన ఎవరికైనా సమాధానం ఉండొచ్చు, వారికంటే అధికమైన సమాధానం. మన పక్కన ఎవరికైనా ఆరోగ్యం కలిగి ఉండొచ్చు, వారికంటే సంపూర్ణ ఆరోగ్యం. మన పక్కన ఎవరైనా ఐశ్వర్యవంతులు ఉండొచ్చు, వారికంటే అధికమైనటువంటి ఐశ్వర్యం. మన పక్కన ఎవరైనా ఆత్మీయంగా ప్రార్థనలో, విశ్వాసంలో పట్టుదల కలిగి, రోషం కలిగి దేవుని కొరకు బ్రతుకుతూ ఉండవచ్చు, వారికంటే అధిక బలాన్ని దేవుడు ఆత్మీయతలో ఇచ్చి తన బిడ్డలు నేను అభిషేకించుకున్నాను, నేను ఎన్నుకున్నాను, నేను ఏర్పాటు చేసుకున్నానని అనేకులకు అర్థమయ్యేటట్టుగా దేవుడు అధికమైనటువంటి బలాన్ని ఆయన అభిషేకించుకున్న వారికి ఇస్తూ ఉన్నాడు. చివరిగా దేవుడు తన ప్రియ బిడ్డలకు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 37వ వచనం 36 నుండి చదువుకుందాం. మీ దాసునైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితేనే, జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు, సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పెను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండునుగా కానీ దావీదుతో అనేను. దావీదు దేవుని యొక్క శక్తి, బలము, ప్రభావము ఎంత గొప్పదో తేటగా తెలియజేస్తున్నాడు. చాలాసార్లు దేవుని యొక్క బలాన్ని మనం మర్చిపోయినప్పుడు మనల్ని మనమే కృంగ తీసుకుంటూ ఉంటాం, మనల్ని మనమే చేతగాని వారం అయిపోతూ ఉంటాం, మనల్ని మనమే అవిశ్వాసం అయిపోతూ ఉంటాం, అల్ప విశ్వాసంతో కొట్టుమిట్టాడుతూ ఉంటాం. ఎందుకంటే దేవుని యొక్క బలాన్ని మర్చిపోతాం. ఇక్కడ దావీదు అంటున్నాడు, గొల్యాతు మీదకి వెళ్ళినప్పుడు సౌలు రాజు అంటూ ఉన్నట్టు, ఒరే నువ్వు చిన్నోడు వింటున్నావు ఏమని, సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీయుని బలములో నుండి కూడా నన్ను రక్షిస్తాడు, విడిపిస్తాడు, కాపాడుతాడు, నన్ను గెలిపిస్తాడని చెప్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడ్డలమైన మనకు గొల్యాతును దావీదు చంపేసిన తర్వాత ఏం చేశాడు చెప్పండి? ఆయన గుండెల మీద కూర్చున్నాడు. గొల్యాతు ఒక అపవాది అయితే దావీదు విశ్వాసి అయి అపవాదిని కాళ్ళ కింద త్రొక్కుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడ్డలమైన మనం అపవాదిని నిత్యము మన పాదముల కింద త్రొక్కేవారముగా మనం ఉండాలని ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఆయన కృపను మనకు చూపిస్తూ ఉన్నాడు. అపవాదిని మన పాదముల కిందే ఉంచుకోవాలి కానీ తల మీద ఉంచుకునే వారంగా ఉండకూడదు. దేవుడు అంటున్నాడు, అపవాదిని ఎదిరించిన వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఎదిరించకుండా వాడిని కౌగిలించుకుంటూ, వాడిని ముద్దులాడుకుంటూ, వాడు చెప్పింది చేసుకుంటూ, అది తప్పని తెలిసినా అపవాది క్రియలే మనం చేస్తూ ఉంటే
శుభ్రంగా చేర్చుకుంటాడు, వాడు నెత్తినొచ్చి కూర్చుంటాడు. అందుకని దేవుడు అపవాదిని ఎదిరించుడి, వాడు మీద నుండి పారిపోతాడు. ఇప్పుడు అపవాది సంబంధి అయినటువంటి గొల్లియాతును దావీదు ఎదిరించాడు. తర్వాత ఆయన్ని హతమార్చిన తర్వాత అపవాదిని కాళ్ళ కింద వేసుకొని దావీదు గొల్లియాతు యొక్క గుండెల మీద కూర్చున్నాడు. తల తెగ నరికాడు. రాజు దగ్గరికి ఆయన విజయోత్సాహంతో బయలుదేరినట్టు వ్రాయబడింది. అపవాదిని మన పాదముల కింద ఉంచబోతున్నానని దేవుడు మనకు మాట ఇస్తూ ఉన్నాడు. ప్రియులారా, కూడా ఈ నూతన సంవత్సరంలో భక్తి కలిగిన వారందరినీ కూడా దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. బలము తెచ్చుకోమని ఆజ్ఞాపిస్తున్నాంట, ధైర్యము తెచ్చుకోమని ఆజ్ఞాపిస్తున్నాంట, విశ్వాసములో బలపడమని ఆజ్ఞాపిస్తున్నాంట. కృంగిపోవద్దు, ఓడిపోవద్దు, అలసిపోవద్దు, నేను లోకమును జయించి ఉన్నానని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాట ఏంటంటే, యెహోవా నిన్ను మహిమపరచగా జనములు నీ యొద్దకు పరుగెత్తుకొని వచ్చెదరని. నా వాగ్దానములన్నీ కూడా ఏమై ఉన్నాయన్నాడు? అవునన్నట్టుగా ఉన్నాయంట. నీకు ఈ దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడో దాన్ని ఓకే అంటూ ఉన్నాడు దేవుడు. ఫలానా వాగ్దానం నాకు వచ్చిందయ్యా, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరుస్తావా? లేదంటే ఓహో అలాగా, అది వచ్చిందా, అలాగైతే ఈ వాగ్దానం నీకు నెరవేరదమ్మా, అలాగే నెరవేరదు నాయన నీకు ఈ వాగ్దానం అనట్లేదు దేవుడు. వాగ్దానం ఏమున్నదంట? అవునన్నట్టుగానే ఉన్నదని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏ వాగ్దానం దేవుడు మనకిచ్చినా కూడా దానిని నెరవేర్చుటకి, వర్షం భూమి మీదకి వచ్చిన తర్వాత వర్షం పడి మరలా నా నీళ్ళు నేను తీసుకొని పోతాను అంటుందా వర్షం? చెప్పండి. వచ్చిన తర్వాత వర్షం పడి భూమిని తడిపి విత్తనం మొలకొత్తేంత వరకు ఆ వర్షం నీళ్లు మనకు పని చేస్తూ ఉంటాయి. అలాగున ఆ వాగ్దానాలన్నీ కూడా ఏమై ఉన్నాయని చెప్పుకున్నాం? ఏమంటున్నాయి? అవునంటున్నాయి. నీకు ఏ వాగ్దానం వచ్చినా సరే అవును అంటున్నాయి. దేవుడు ఓకే అంటున్నాడు. నిశ్చయము కదా నీ జీవితంలో నెరవేర్చబోతున్నానని దేవుడు అంటూ ఉన్నాడు. ఇట్లా దీవిస్తాడో లేదో, ఇలాగ నాకు జరుగుతుందో లేదో అని మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన దేవుడు ఏమైనాడు? లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడుగా ఉంటూ ఉన్నాడు. నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఏ విషయమే నువ్వు దేవుని సన్నిధిలో గోజాడుతూ ఉన్నావో, ఏడుస్తూ ఉన్నావో, అవమానం పొందుతూ ఉన్నావో, హేళన చేయబడుతున్నావో, దరిద్రత అనుభవిస్తున్నావో, రోగంతో ఉన్నావో, ప్రాణభయముతో ఉన్నావో, అప్పుల్లో ఉన్నావో, కేసుల్లో ఉన్నావో, ఏ విషయమైనా తీసుకో, ఆ విషయంలో దేవుడు వింత కార్యములు జరిగిస్తానని దేవుడు తెలియజేశాడు. వింత కార్యములు, మన ఆలోచనకు అందనటువంటి, మన ఊహకు కూడా అందనటువంటి కార్యాలు మన జీవితాల్లో దేవుడు చేయబోతున్నానని తెలియజేశాడు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు కంట్రోల్ చేయబోతున్నాడు. దేవుని కొరకు సాక్షులుగా నిలబెట్టబోతున్నాడు.